పెద్ది సినిమా నుంచి ఒక పెద్ద సర్ప్రైజ్ వచ్చింది. 'చిక్కిరి' అనే ఒక సాంగ్ హూక్ స్టెప్ కూడా రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి కూడా ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది వచ్చిన తర్వాత వీడియోలో. సో మరి దీని గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా పెద్ది సినిమా ముందు నుంచి కూడా భారీ అంచనాల మధ్య వస్తుందన్నమాట. ఎందుకంటే దాని నుంచి వచ్చిన ఒకటి గ్లిమ్స్ కానీ, ఫస్ట్ షాట్ అని, దాంట్లో క్రికెట్ షాట్ కానీ చాలా బాగా హైలైట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఇమిటేట్ చేస్తూ చాలామంది ఐపీఎల్ సీజన్లో కూడా దాన్ని వాడుకున్నారనమాట. సో దాని తర్వాత ఇంకా ఏమొస్తుంది కంటెంట్ అన్నప్పుడు ఏదో ఒక పండక్కి జస్ట్ ఫోటోలతోనో లేదంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటే శివరాజ్ కుమార్ గారిని గౌరనాయుడుగా, అలాగే దివ్యేందు ఏదైతే మన మున్నా భయ్య ఉన్నారో ఆయన క్యారెక్టర్ కానీ, మన రీసెంట్గా హీరోయిన్ గారి క్యారెక్టర్ ఆవిడ పేరు అచ్చి అమ్మ అని చెప్పి, సో ఇలా మంచి ఒక విలేజ్ రూట్స్లోంచి తీసుకొచ్చే సినిమాని తీస్తున్నారు బుచ్చిబాబు గారు. సో మరి ఖచ్చితంగా దాన్ని ఆ రూట్ లెవెల్ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు, అది ఏ రేంజ్కి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ పక్కన పెడితే బయట వాళ్ళు ఎక్కువ రూటెడ్ ఫిలిమ్స్కి, నార్త్ వాళ్ళు ముఖ్యంగా మన రూటెడ్ ఫిలిమ్స్ ఇష్టపడుతున్నారు, మన మాస్ ఫిలిమ్స్ ఇష్టపడుతున్నారు. సో దానికి పుష్ప ఎంత బాగా మార్కెట్ చేసిందని నిదర్శనం. సో మరి అదేవిధంగా ఇది కూడా ఆ రేంజ్లో వెళ్తుంది, పేలుతుంది అని చెప్పి మన వాళ్ళైతే నమ్ముతారనమాట. సో మరి హిందీలో సౌండ్ చేసింది అంటే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అనే. మరి పెద్ద ఫస్ట్ షాట్ కూడా హిందీలో బాగా క్లిక్ అయింది. సో తర్వాత రేపు కొత్తగా సాంగ్ రాబోతుంది చిక్కిరి అని చెప్పి. సో అసలు చిక్కిరి అంటే ఏంటి అని చెప్పి బుచ్చిబాబు గారు, ఏఆర్ రెహమాన్ గారు డిస్కషన్ చేస్తారనమాట. చిక్కిరి అంటే ఒక అందమైన అమ్మాయి, తనకి అందమైన అమ్మాయిని వర్ణించే విధంగా కుర్రోళ్ళు ఎట్లయితే పిలుస్తారో ఇప్పుడు మనం బయట ఏ పోరు ఏ ఇచ్చి అంటాం కదా, సో ఆ విధంగా అది కొంచెం కొంటిగాను ఉండేటట్టుగా కొంచెం మర్యాదగా ఉండే విధంగా చిక్కిరి అని పిలుస్తారనమాట. సో ఆ పదాన్ని అయితే నేను తీసుకొచ్చారు. బహుశా అది ఈ సినిమా శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ కాబట్టి అక్కడ నుంచి ఆ పదాన్ని తీసుకొచ్చారా బుచ్చిబాబు గారు అనే విధంగా ఉందన్నమాట. సో మరి అది ఆ సినిమాలో మరి ఉండేదంతా కూడా శ్రీకాకుళం బ్యాక్డ్రాపే. సో దానికి చిక్కిరి అనే ఒక సాంగ్ అయితే యాడ్ చేశారు. సో దాని ప్రోమో ఇప్పుడైతే ఫ్యాన్స్ని ఫుల్గా ఊపేస్తుంది అనమాట. అందులో ఒక హుక్ స్టెప్ పెట్టారు. సో సిగరెట్ తాగుతూ ఒక డ్యాన్స్ స్టెప్ వేస్తూ కొండపైన. సో అది మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుంది ఏంటి, వచ్చిన ప్రోమో మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. అదేవిధంగా బుచ్చిబాబు గారు ఏదైతే ఆయన పాత పద్ధతే ఉప్పెనాక ఎట్లా అయితే సాంగ్ని ప్రమోట్ చేశారో, సో అదేవిధంగా ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారితో మాట్లాడుతూ నాకు ఇలా సాంగ్ కావాలి, ఈ లిరిక్తో కావాలి, ఇలాంటి సిచ్యువేషన్లో కావాలి అని ఆ డైరెక్టర్ అడిగి తీసుకోవడం అనేది నిజంగా హెల్దీ థింగ్ అనమాట. సో చాలామంది అవన్నీ బయటకు తీసుకురారు, ఎట్లా అడిగారు ఏంటి అని చెప్పి. కానీ ఇక్కడ బుచ్చిబాబు గారు పనితనం అనేది చాలా క్లారిటీగా ఆయన ఎంత శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు అనేది కనబడుతుంది. సో మరి చిక్కిరి సాంగ్ ఏదైతే ఉందో అది త్వరలోనే ఆడియన్స్ని ఊపైపోతుంది. మరి నవంబర్ 7వ తారీఖు సినిమా వస్తుందని, ఆ సాంగ్ వస్తుందని చెప్పి దాంట్లో ప్రోమోలోనే మెన్షన్ చేశారు. మరి ఈ సినిమా కూడా గ్లోబల్ రిలీజ్ అని చెప్పి March 27th రిలీజ్ అవబోతుంది అని చెప్పి కూడా చెప్పారు. సో మరి దానికోసం అయితే ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి ఆ సినిమా వచ్చేలోపు దీని ఆల్బమ్ మొత్తం ఎలా ఉండబోతుంది, ఈ ఆల్బమ్కి తొలి స్టెప్ మరి చిక్కిరితో పడబోతుంది అనమాట. అది ఎలా క్లిక్ అవుతుంది ఏంటనేది, ఆ మ్యూజిక్ కూడా టీ సిరీస్ వాళ్ళు తీసుకున్నారు. సో మరి దాంట్లో ది బెస్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. మరి చూడాలి ఈ చిక్కిరి సాంగ్ మొత్తం ఈ స్టేట్ని కంట్రీని ఎలా అవ్వబోతుంది ఏంటని.